కూడా లోబడి మనం జీవించాలి. మనమందరం కూడా క్రీస్తుని నమ్మనప్పుడు, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, అంజులుగా ఉన్నప్పుడు మనం ఎవరిని వెంబడించాం? సాతాన్ని వెంబడించాం. సాతానే మనకి పాలకుడు, వాడే మనకి ప్రభువుగా ఉన్నాడు అందరికీ కదా. లోకంలో ఉన్న వాళ్ళందరికీ సాతానే ప్రభువుగా ఉన్నాడు, పాలకుడై ఉన్నాడు. వాడి యొక్క చెప్పు చేతుల్లోనే ప్రపంచం అంతా ఉంది. ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళు కూడా, మనం కూడా మరి మనల్ని కూడా వాడి సొంతం చేసుకోవడానికి చూస్తున్నాడు, వాడి సొంతం చేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సాతానుని వెంబడించకూడదు. విడిపించబడ్డాం, దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా విడిపించాడు కదా. కాబట్టి వాడి యొక్క బలమైనటువంటి శక్తి నుంచి దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా విడిపించాడా? ఎవరు విడిపించలేరు. సైతాన్ యొక్క బలమైన హస్తము నుంచి ఎవరు విడిపించారో? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనం అందరం కూడా సాతానికి లోబడి ఉంటే మనల్ని కూడా విడిపించడానికి ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా మనుష్య కుమారుడుగా అవతరించాడు. మనుష్యుడిగా ఆయన అన్ని కష్టాలు అనుభవించాడు. సాతాను యొక్క శక్తి నుంచి మనల్ని విడిపించాడంట. ఎబ్రేలు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఎబ్రేలుకి రాసినటువంటి పత్రికలో 5వ సరే 2వ అధ్యాయము 14వ వచనం.